చాలాసార్లు వంటగదిలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా చేతులు కాలుతూ ఉంటాయి. ఇక దీపావళి రోజున దీపాలు వెలిగించేటప్పుడు, టపాసులు పేల్చేటప్పుడు కూడా చాలా మంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు. అయితే అలా కాలిన గాయాలైనప్పుడు చాలా మంది వాటిని పట్టించుకోకుండా వదిలేస్తారు. అలా పట్టించుకోకుండా వదిలేస్తే అవి బొబ్బలెక్కి చీము పట్టి పెద్ద సమస్యను తెచ్చిపెడతాయి. అలా అశ్రద్ధ చేయకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఆ గాయాలు ఇట్టే మానిపోతాయి. శరీరం మీద కాలిన గాయమైనప్పుడు చాలా మంది నీటితో కడుగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల గాయం పెద్దదవుతుంది. అలా కాకుండా ఒక మందపాటి వస్త్రాన్ని నీటిలో ముంచి కాలిన ప్రదేశంపై పెట్టి మెల్లగా ఒత్తుతూ ఉంటే బొబ్బలెక్కకుండా ఉంటుంది. ఆ బొబ్బలు రాకపోతే మచ్చలు ఏర్పడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక కొంతమంది ఐస్ ముక్కల్ని కాలిన గాయాలపై పెడుతూ ఉంటారు. ఆ మంటని తగ్గించుకోవడం కోసం అలా చేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఐస్ ముక్క పెట్టినంతసేపు బానే ఉంటుంది, కానీ ఐస్ తీసేసిన తర్వాత మంట మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఐస్లో కార్బన్ డయాక్సైడ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాలిన గాయాలకు నేరుగా కార్బన్ డయాక్సైడ్ తగలడం మంటను మరింత పెంచుతుంది. దీనికి బదులుగా ఒక క్లాత్లో ఐస్ ముక్కను కట్టి ఆ క్లాత్ను కాలిన గాయాలపై ఉంచడం మంచిది. ఇకపోతే ప్రతి ఇంట్లో టూత్ పేస్ట్ ఉంటుంది. కాలిన గాయాన్ని టిష్యూతో తడి లేకుండా తుడిచి టూత్ పేస్ట్ పెట్టాలి. టూత్ పేస్ట్ రాసిన కాసేపటికే నొప్పి మాయమైపోతుంది. అంతేకాదు అక్కడ బొబ్బలు రాకుండా గాయం కూడా త్వరగా నయమవుతుంది. ఇక ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటే దాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో 2 చుక్కల వెనిగర్ వేసి గాయంపై చల్లాలి. ఇది వాపు రాకుండా చూసి గాయాన్ని త్వరగా తగ్గేలా చేస్తుంది. కాలిన గాయాలకు బ్యాక్టీరియా పట్టకుండా ఉండాలంటే పసుపు లేదా కొద్దిపాటి పెరుగుతో పసుపును కలిపి గాయంపై రాస్తే మంచిది. ఈ రెండిట్లో యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బొబ్బలు రాకుండా, మచ్చలు ఏర్పడకుండా కాపాడుతుంది.